కడపలో నిర్వహిస్తున్న మహానాడులో ఎన్టీఆర్ వేషధారుడు రాము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా మహానాడుతో పాటు టీడీపీ కార్యక్రమం ఎక్కడ జరిగినా అక్కడ ఎన్టీఆర్ రూపంలో ప్రత్యక్షమై తన అభిమానం తెలపడం ఆయనకు అలవాటు. ఎన్టీఆర్ హావభావాలను అచ్చం దించేస్తూ సందడి చేస్తున్నారు. మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్ వేషధారుడు రాముతో కడప నుండి మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ వర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. మహానాడు కానీ ఇతర కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏ ప్రాంతంలో జరిగినా అక్కడే ప్రత్యక్షమవుతుంటారు ఎన్టీఆర్ వేషధారి రాము. పార్టీ అంటే అభిమానంతో మొదటి నుంచి కార్యకర్తగా ఉంటూ కూడా పార్టీ కోసం ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. తనకు ఎన్టీఆర్ అయితే ఎనలేని అభిమానాన్ని తన వేషధారణతో చాటుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కూడా కావడంతో మహానాడులో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. తాడిపత్రికి చెందిన ఈ రాము సంబంధించి కూడా గతంలో ఎన్నో చోట్ల ఇదే ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, ఎందుకు ఎన్టీఆర్ అంటే ఆయనకు అంత అభిమానం ఒకసారి కూడా అడిగే ప్రయత్నం తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రాపర్ ఎక్కడ, మీ పేరేమిటి? అనంతపూర్ జిల్లా తాడిపత్రి అండి మాది. నేను 2004 నుండి ఎన్టీఆర్ వేషధారణ ప్రతి కార్యక్రమంలో ఉంటాను. సార్తో పేరు రాము. రాము మీ పేరు తగ్గట్టు ఎన్టీఆర్కి మీరు అభిమాని ఫస్ట్ నుంచి కలిసింది. ఎన్టీఆర్ రాము అంటే అందరూ అదే అంటున్నారు. రాము అంటే రామారావు పేరు కలిసింది మీకు అని చెప్పి అడగడం జరిగింది. నా పేరు రామండి, వడ్డారా రామ్ అంటారు నన్ను. నాకు 2017లో సత్తే సార్ నేను చేసిన పనులకు నువ్వు ఇన్ని రోజులు కష్టపడవు, నువ్వు సేవ చేసినావు పార్టీకి, నీకేమైనా పోస్ట్గా ఇవ్వాలనుకుంటా. ఏం చేస్తుంటారు మీరు మామూలుగా జీవన ఉపాధికి? ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉండండి హైదరాబాద్లో. నేను బిజినెస్ ఉన్నాను. నేను ఎన్టీఆర్ అభిమానితని వస్తున్నాను ఈ ప్రోగ్రామ్ చేసేదానికి. కార్యక్రమం జరిగిన మీరు అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఏది కార్యక్రమం అయినా ఎప్పటి నుంచి ఎన్టీఆర్ వేషధారంతో ఈ విధంగా కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది అంటే సార్ 1996లో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ అయిపోయాడు. 2004లో నాకు అనిపించింది ఏంటంటే ఆయన పేదల కోసం పుట్టిన నాయకుడు. సినిమా రంగంలో దేవుడి రూపంలో సినిమాలు చేసి వచ్చాడు రాముడు కృష్ణుడు. అలాగే రాజ్యంగా వచ్చి ప్రతి ఒక్క నిరుపేదలకి సేవ చేయాలని వచ్చిన నాయకుడు. అప్పటి నుండి సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు ఎన్నో జరిగినాయి కాబట్టి మంచి జరిగినాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వేషం వేస్తే ఎట్లా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఎన్టీఆర్ అభిమానంతో ఈ వేషం వేయడం జరిగిందండి. నేను మహానాడులకు మీరు ఈ విధంగా వేషంలో వెళ్ళటం జరిగింది. ఏం సార్, ఇన్ని మహానాడులకు ఇలా హాజరయ్యారు? 2004 నేను ఆల్రెడీ అప్పుడు నేను మామూలుగా వెళ్ళిపోయి అటెండ్ అయ్యాను. ఎన్టీఆర్ వేషధారణలో మాత్రం 2004 నుండి కంటిన్యూ చేస్తున్నాను. నేను 1983 నుండి మహానాడుకు చేసుకున్నా. కానీ అప్పుడు నేను మామూలు వ్యక్తిగా పోయి నేను కార్యకర్త పోయి వచ్చేవాడు. నాకు ఎన్టీఆర్తో సత్యం నాకేం సంబంధం లేదు. నేను తర్వాత 2004 నుండి ఎన్టీఆర్ గెటప్ వేయడం జరిగింది. కార్యకర్తలు కానీ అక్కడ అభిమానులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అది ఇంకా చెప్పకూడదండి. అది నాకు అనిపిస్తుంది. ఎన్టీఆర్కు నేను చంద్రబాబు నాయుడుతో పాటు 2 రాష్ట్రాల్లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంతో పాటు రోడ్ షోలు కానీ సభలు కానీ అక్కడ ప్రజలు ఎన్టీఆర్ లాగా డిట్టూనని చెప్పి నా ముందరకు వచ్చి నన్ను ఇబ్బంది పడడం, ఫోటో తీయడం, సెల్ఫ్ దిగడం చూస్తుంటే ఆ మానవుడి గెటప్తో నేను ఇట్లున్నానంటే 80% నాకు డూప్ ఉందేమని నేను అనుకొని చాలా బ్రహ్మాండంగా ఇచ్చేస్తారండి. మీరు చూస్తూ ఉంటారు, ఎంతమంది వచ్చి నా దగ్గర ఫోటోలు దిగుతూ ఉంటారు. చంద్రబాబు మాట్లాడారా మీతో కలిసి? మిమ్మల్ని ఏమైనా అభినందించడం లాంటివి ఏమైనా చేశారా? ఆయనతో పాటు నాకు ఉగాది పురస్కారం సన్మానం జరిగేది. ఆ తర్వాత మన ఆయుర్వేద దినోత్సవంగా నాకు చాలా పండండి సరే అంత పాటు నాకు సన్మానం జరిగిందండి. నేను ఆయనతో పాటు నాకు చాలా గుర్తింపు ఉండే కానీ నేనంటే చాలా అభినందిస్తాడు. ఎందుకంటే ఎన్టీఆర్ లాగా ఉన్నామని చెప్పేసి ఆయన ప్రోగ్రామ్స్ అయితే నన్ను తీసుకుపోవడం జరిగింది. ప్రతి ఊరికి నేను వెళ్ళాడు. రోడ్ షో ఉంటే నేనే ముందర నాన్న ఆయన ఉంటాడు. చాలా ప్రత్యేకంగా నాకు మంచి ఎన్టీఆర్ తమ్ముడికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పేసి వెహికల్ అరేంజ్మెంట్ చేయడం, ముందర పెట్టడం. రోడ్ షో వెళ్తుంటే కొంత సభ ఉంటే నేను ముందే మాట్లాడి కింద దిగేస్తాను. తర్వాత ఆయనకి దిగాడు మాట్లాడుతుంటాడు. ప్రతి మహానాడు అన్నప్పుడు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మహానాడు అంటే ప్రత్యేకంగా అంటే ఏంటంటే ఆయనగా సంక్షేమ పథకాల మీద ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడడం. 20వ తారీఖు జయంతి వస్తుంది, ఎన్టీఆర్ జయంతి. ఆయన పుట్టినరోజు మంచి జరుపుకోవడము. అలాగే ప్రజల సమస్యల మీద అందరికీ కార్యకర్తలు ఎంతమంది నాయకులు అందరూ వస్తారు. ఆ సబ్జెక్ట్ని ప్రజలకు మీరు తెలుపరచలు చేయాలని చెప్పి సబ్జెక్ట్ మీద మాట్లాడడం చంద్రబాబు నాయుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ అల్లుడు కాదు, ఎన్టీఆర్ అడుజడలు నడుస్తూ ఆయన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని ప్రజలకు న్యాయం చేసుకుంటే వెళ్ళిపోతుంటాడండి. చాలా సంతోషం. ఏమంటే దురదృష్టం ఏమిటంటే అప్పుడంతా మళ్ళీ హైదరాబాద్ ఉన్నప్పుడు హైటెక్ సిటీ తెచ్చి అక్కడంతా బాగా జరిగింది. విభజనం జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. ఒక 5 ఏళ్ళు 2014గా మన ఇచ్చారు. ఆ 3.5 ఏళ్ళ మళ్ళీ కొత్త రాజధాని చేయాలని చెప్పేసి అక్కడ 33 ఎకరాల భూములు ఇచ్చారు రైతులు. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంటుంది? మీరు ఏదైనా వేషం వేస్తున్నప్పుడు ఎన్టీఆర్ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దీన్ని ప్రోత్సహిస్తారు? ఏం సార్, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? మీ ఇంట్లో వాళ్ళు కానీ? నా భార్య చాలా నాకు ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, అల్లుడు బ్యాంక్ ఎంప్లాయీస్.
నేను ఈ వేసవిదండ వెళ్తుంటే మా భార్య సైతం మంచి సహకరిస్తుంది సార్ అనేది చాలా ఇది ఉంది సార్. నాకు అలాంటి ఇంటి నుండి మంచి కోఆపరేట్ ఉంది. అలాగే నాకు చంద్రబాబు సైతం మీకు ఏమైనా ఖర్చులు ఏమైనా ఇవ్వాలంటే నేను ఒకటే చెప్పినాను సార్, నాకు బతికైతే దేవుడు ఇచ్చాడు, మీ కోఆపరేట్ మీ బ్లెస్సింగ్ ఉంటే నేను ఎక్కడైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను నేను అని చెప్తే ఒకే తమ్ముడని భుజం కొట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు సహకరించుకుంటూ వస్తాను. అది ఎన్టీఆర్ అభిమాని రాము చెప్తున్నారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ ఎన్టీఆర్ వేషంలో ఈయన ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంటే మొదటి నుంచి తనకు అభిమానం అని, అలాగే పార్టీ కూడా అభిమానం అని, దాంతో తను ఈ కార్యక్రమాలు అయితే మొదటి నుంచి చేస్తుంటాం. చంద్రబాబు కూడా తనని అభినందించారని కూడా రాము చెప్తున్న పరిస్థితి. మరోసారి మహానాడు వేదికగా ఎన్టీఆర్ వేషధారంతో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా రాము నిలిచారు. ఇది ఇక్కడ మహానాడు దగ్గర తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కడప. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.